1976 జనవరి 16వ తారీఖు రోజు వారిని శాఖలో ముఖ్యంగా అయితే లోక్ సంఘర్షణ సమితిలో కూడా వాళ్ళు బీజేపీ ఖమ్మం జిల్లా కోశాధికారి పనిచేసి ఇప్పుడు మన కాచిగూడ వారిని కూడా ఈరోజు మనము సన్మానించుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ కండు సత్యనారాయణ గారు జనవరిలో కావలి టౌన్లో వారు సత్యాగ్రహం చేస్తున్న అరెస్ట్ అయిన వారు చాలా నెలల పాటు జైలు జీవితానికి ఎమర్జెన్సీ విధించినటువంటి ఒక చీకటి రోజు 25 జూన్ మన చరిత్ర పుటల్లో ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాచినటువంటి కాలరాత్రి 25 జూన్ 75. 25 జూను 75 అంటే దాదాపు 50 సంవత్సరాలు. ఈ సమావేశంలో పాల్గొంటే చాలామంది బహుశా 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. 50 years బిఫోర్ ఎమర్జెన్సీ చూడని వాళ్ళు. ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రమే ఆ చీకటి రోజును కాలరాత్రిని, అందులో మరీ చెప్పాలంటే 60 సంవత్సరాల పై ఉన్న వాళ్ళకే దాని యొక్క మరి ఆ చీకటి రాత్రి తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ నిర్ణయము, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘాతుకాలు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది. 50 సంవత్సరాలు లోబడిన వాళ్ళు. ఇంతకుముందు గౌతమ్ రావు గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక మంది జాతీయవాదులు అనేక వ్యాసాలు రచించారు, అనేక పుస్తకాలు రచించారు. యథార్థ గాథలను మన కళ్ళ ముందు వారు ఆవిష్కరించారు. దయచేసి రాజకీయాల్లో రాణించే మీరు తప్పకుండా ఆ పుస్తకాలు చదవాలి. ఆ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఒక కుటుంబమే ఈ దేశంగా భావించి, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా భారతదేశం అంటేనే ఇందిరా అని చెప్పి భావించి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, పౌరుల హక్కులను కాలరాశారు. ఈ కాంగ్రెస్ చరిత్ర భావి తరాలకు తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో సైతం కూడా ప్రతి జిల్లా కేంద్రంలో విధిగా ఈ ఎమర్జెన్సీ, ఈ యొక్క బ్లాక్ డేను ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటూ ఆనాటి యథార్థ గాథలను ఈనాటి తరానికి తెలియజేస్తూ ఈ దేశం కోసం పాటుపడేటువంటి యువతకు స్ఫూర్తి నింపే విధంగా ఈ దేశం కోసం పాటుపడేటువంటి ఆ బాధితులను మనం సన్మానించుకొని సత్కరించుకొని ఇది ఒక బాధ్యతగా చెప్పడానికే తీసుకున్న కార్యక్రమంలో భాగంగానే ఇవాళ హైదరాబాదు, సికింద్రాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీ వ్యతిరేక దినం. అసలు ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆనాడు 1971లో జరిగిన ఎన్నికల్లో స్వయంగా ఇందిరాగాంధీ ఏ రకంగా ఆ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడి అవినీతికి తెరలేపి అక్రమార్గాన ఎన్నిక గెలిచిందని చెప్పి ఆనాడు అలహాబాద్ యొక్క హైకోర్టు తీర్పునిచ్చి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పి హైకోర్టు తీర్పునిస్తే మనం ఈరోజు అంటున్నాం, చాలా చూస్తూ ఉన్నాం ఇవాళ. అక్కడ రిగ్గింగ్ జరిగిందని, అక్కడ దొంగ ఓట్లు వేశారని, తప్పుడు లెక్కలు
చూపించారని ఏదైతే ఇవాళ మనం వాదిస్తున్నామో ఆనాడు దానికి బీజం వేసింది ఇందిరాగాంధీ అనే విషయం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అడ్డదారులు దొక్కింది, ఎంత అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది, ఎన్నిక చెల్లదు అని చెప్పే పరిస్థితి హైకోర్టు తీర్పునిచ్చిందంటే ఆ హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ఇందిరాగాంధీ అధికారాన్ని వదులుకోకుండా ఇవాళ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి వారు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. ఏ ప్రజాస్వామ్యానికి లోబడి, ఏ రాజ్యాంగానికి కట్టుబడి న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఖాతరు చేయకుండా అర్ధరాత్రి, ఆ కాలరాత్రి ఏ రకంగా మరి ఎమర్జెన్సీ విధించే నిర్ణయాన్ని తీసుకొని మంత్రి మండలిలో కూడా చర్చించకుండా, మంత్రి మండలి కూడా సమావేశపరచకుండా బలవంతంగా రాష్ట్రపతి ద్వారా సంతకం చేయించి మరుసటి రోజు నుంచి ఎమర్జెన్సీ విధించి అర్ధరాత్రి మొదలుకొని ఏ రకంగా 1,40,000 మంది ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, జాతీయవాదులను ఎవరు గొంతెత్తితే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడితే పత్రికా స్వేచ్ఛను కూడా హరింపజేసి పత్రికల్లో వార్తలు ఎమర్జెన్సీ కింద వ్యతిరేకంగా రాయకూడదు, ప్రచురించకూడదు. ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఏ ఒక్క మరి ప్రింటింగ్ ప్రెస్ కూడా, పాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయడానికి లేదు. ఇటువంటి చట్టాలు తీసుకొచ్చిన మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిస్తే ఎన్నికలే ఉండవని, నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయితే ప్రజాస్వామ్యం ఉండదని, మొత్తం రాజ్యాంగానే మార్చేస్తారని ఏ రకంగా మీరు మన ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో విష బీజాలు నాటి కొద్ది మేరకు మీరు అక్కడక్కడ సఫలీకృతం కావచ్చు. లేని వార్తలను సృష్టించి ఫేక్ వీడియోలను తయారు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రొఫెసర్ కోదండరామ్ గారిని నియమించుకొని ఆ ఉద్యమం శాంతియుతంగా ఏ రకంగా ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటనలో జాప్యం చేస్తే 1,200 మంది బలిదానం కావడము, విద్యార్థులు, యువకులు, దానికి సైతం కూడా కాంగ్రెస్ బాధ్యులే అని తెలిసినప్పటికీ కూడా ఇవాళ కోదండరామ్ గారు ఎమర్జెన్సీ గురించి ఇవాళ మాట్లాడకపోవడము, ప్రజాస్వామ్యం గురించి ఏ రకంగా కాంగ్రెస్ ఆనాడు భ్రష్టు పట్టించిందని నోరు విప్పకపోవడం, దేనికోసం ఇవాళ కోదండరామ్ గారు రాజీ పడతా ఉన్నారు. ఇవాళ ఎందుకు ఇవాళ మీరు నోరు మెద్దపడడం లేదు? ఇవాళ ఆ యొక్క కూటమిలో, ఇండియా కూటమిలో ఉండే పక్షాలు, ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని పార్టీలు ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటే, ఆనాడు కమ్యూనిస్టులు ఎమర్జెన్సీ సమర్థించినవి, చరిత్ర క్షమించని వాళ్ళను కనీసం 50 సంవత్సరాలైన పాశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకుండా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు మీరు ఇవాళ గొంతు చించుకొని ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారో ప్రజలు నవ్వుకుంటున్నారు. అంటే మూడవసారి నరేంద్ర మోడీ గారు ఒక ప్రజాస్వామికంగా ఒక పేదవాడు ఛాయ అమ్ముకున్న వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే జీర్ణించుకోలేక, సహించలేక ఈ నెహ్రూ కుటుంబము ఇదేదో మా జన్మ హక్కు ఈ దేశాన్ని పాలించేదని, ఆనాడు ఇందిరాగాంధీ అదే తరహాలో ఆ యొక్క కోర్టు తీర్పును ఖారజు చేయకుండా ఎమర్జెన్సీ విధించి శాశ్వత పరుచుకోవడానికి అధికారాన్ని చేసినటువంటి ఆ యొక్క మరి కపట మరి నాటకమే ఈ ఎమర్జెన్సీ. కానీ ఈరోజు కాంగ్రెస్ మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన మీరు రాజ్యాంగాన్ని పూర్తిగా దానికి తూట్లు పొడిచి ఏ రకంగా మీరు అపహాస్యం చేసిన మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు కనీసం మీకు అసలు మానవత్వం ఉందా? అసలు అది నోరా, లేకపోతే మరి టాటాక అర్థం కాకుండా ఉన్నాయి. మోదీ గారు 10 సంవత్సరాల్లో ఏ ఒక్క వర్గం రిజర్వేషన్లు ఇవాళ తొలగించారు. పైపెచ్చు అదనంగా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం.
మహిళలకు అసాధ్యమనుకున్నటువంటి ఆ రిజర్వేషన్ చట్టసభలో కల్పించింది నరేంద్ర మోడీ గారు 33%. అది సోనియా గాంధీ మహిళ అధ్యక్షురాలు అయినప్పటికీ, పార్టీకి యూపీఏ చైర్పర్సన్ అయినప్పటికీ, 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ నీకు మనసు రాలేదు. మీ ప్రభుత్వం భాగస్వామ్యం అడ్డుకుంటే, బిల్లు వీగిపోతే ఏ రకంగా మీరు మహిళలను మోసం చేశారు. కానీ ఇవాళ మోదీ గారు చట్టసభలో 33% రిజర్వేషన్. అంతేకాదు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే కాదు, సమాజంలో ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాలు, అగ్రవర్ణాల్లో పేదలు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని మొదటిగా కల్పించింది నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం. 10% ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరు మీద అదనంగా రిజర్వేషన్లు ఇచ్చింది ఇవాళ మోదీ ప్రభుత్వం. మేము రిజర్వేషన్లు ఎత్తేస్తామని మీరు దుష్ప్రచారం. ఇవాళ 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ అవరోధం వల్ల అక్కడ ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేక మంది, ఆ ఎస్సీ, ఎస్టీలు, బీసీలో కూడా అనేక మంది ముస్లింలు ఇవాళ అక్కడ ఉన్నారు. ఆ కాశ్మీర్ లోయలో ఇవాళ ఎవరైతే ముస్లింలు గొర్రె కాపర్లు ఉన్నారో ఎస్టీ జాబితాలకు వచ్చేవాళ్ళు. ఇవాళ 70 సంవత్సరాలుగా అటువంటి వాళ్ళు రిజర్వేషన్లు నోచుకోకుండా ఉంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొన్న పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్లో కూడా స్థానిక సంస్థల్లో, విద్యా రంగంలో, ఉద్యోగాల్లో కూడా మొదటిసారి రిజర్వేషన్లు కల్పించింది అది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎవరు రిజర్వేషన్లు తొలగించేది? ఎవరు రిజర్వేషన్లు అదనంగా ఇస్తున్నది? ఈ సమాజం ఆలోచన చేస్తూ ఉన్నది ఇవాళ. కానీ మీరు ఇవాళ కేవలం ఒక కుటుంబం కోసం, ఒక కుటుంబాన్ని, ఈ దేశం యొక్క మొత్తం అధికారాన్ని అప్పగించేదానికి ఒక బానిసలుగా మీరు ఏ రకంగా ఆ రోజు వత్తాసు పలికారు. జైలు సరిపోకపోతే ఏ రకంగా షెడ్లు, తాత్కాలిక షెడ్లు వేసి జైల్లో మగ్గి, ఇంతకుముందు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ 3 మాసాలు, 6 మాసాలు, 21 మాసాలు